ఒకళ్ళు ఏంటంటే మాకు పిల్లలు కావాలి అని వస్తారు. దట్ ఇస్ ఫర్టిలిటీ పేషెంట్స్, ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్. ఇంకోళ్ళు ఏంటంటే పెళ్లి కాకుండా అయినా, పెళ్లి అయిన తర్వాత అయినా, లేకపోతే ఫస్ట్ బేబీ ఉన్నారు, సెకండ్ బేబీ కోసమైనా మాకు వద్దు, మేము వద్దనుకుంటున్నాము పిల్లలు అని వస్తున్నారు. మా మా దాంట్లో వీ హ్యావ్ మెడికేషన్స్ ఫర్ దట్. కాబట్టి ఎవరిని జడ్జ్ చేయకుండా మేము ఇవ్వాలి. బట్ ఒకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో బయట నుంచి కూడా పేషెంట్స్ సెల్ఫ్గా ట్రీట్ చేసుకొని మేమే మందులు తీసేసుకున్నాము మెడికల్ షాప్లో మేడం, కానీ మాకు బ్లీడింగ్ అవుతుంది, ఆగట్లేదు, 1 month అయింది, మాకు బ్లీడింగ్ అవుతుంది. సో మీరు తీసుకునే మరి వాళ్ళు ఏమేమి తీసుకున్నారో టాబ్లెట్స్ కూడా మాకు చూపించరు. సో ఫైనల్లీ మేము డయాగ్నోస్ చేసేది స్కాన్ ద్వారా, అంటే పీస్ ఉందా లేదా, మొత్తం పోయిందా లేదా అని. కొంతమంది ఏమో వదిలేస్తారు, అంటే తీసుకునేంత వరకు ద స్టోరీ బిగినింగ్ విల్ బి ఫైన్. తీసుకుంటారు, పాజిటివ్ వచ్చింది, వద్దనుకున్నారు, లక్కీ ఎక్కడో ఒక దగ్గర నుంచి మీకు మెడిసిన్స్ దొరికేసినాయి, వేసుకున్నారు, బ్లీడింగ్ అయింది, ఆగిపోయింది కూడా, అయిపోయింది పోయింది అనుకుంటారు. బట్ ఇట్ ఇస్ నాట్ ద ఎండ్. కంప్లీటెడ్ ప్రాపర్లీ. కంపల్సరీ ఎవరు అబార్షన్ చేయించుకున్నా కానీ గో ఫర్ ది స్కాన్. ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్స్ ఉన్నాయా లేవా, మేము రిటైన్డ్ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటాము. ఆ పీసెస్ ఉన్నాయా లేవా అని ఒక్కసారి క్లారిఫై చేసుకోండి. చిన్న పీస్ ఉన్నా కానీ ఇట్ కెన్ ల్యాండ్ ఇన్ టు కంటిన్యూస్ బ్లీడింగ్ ఆర్ ఇన్ఫెక్షన్, ఆర్ ఒకవేళ మీరు ఆ పీస్ అలాగే ఉంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా రాకుండా ఒక ఫారెన్ బాడీలో ఉండి మిమ్మల్ని ఇన్ఫర్టైల్ పేషెంట్లో చేసేస్తుంది. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని అందరూ ఎవ్వరు ప్లాన్ చేసినా ఎండింగ్ షుడ్ బి ఫైన్. Have a happy ending. Thank you.